ప్రజల కడుపులోకి వెళ్లే చేపలు ఎలా పెంచుతున్నారు, వాటికి ఏం ఆహారం వేస్తున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చేపల కూర తింటే శరీరానికి బలం వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో బయటపడుతున్న కొన్ని భయంకరమైన నిజాలు చూస్తే మాత్రం ఆ చేపలు తింటే ఆరోగ్యం కాదు, ప్రాణాలకే ముప్పు అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల కడుపులోకి వెళ్లే చేపలు ఎలా పెంచుతున్నారు, వాటికి ఏం ఆహారం వేస్తున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గొల్లపూడి, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్ద వెలుగులోకి వచ్చిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. చేపల చెరువుల వద్దకు వెళ్లిన సమయంలో అక్కడి పరిస్థితులు చూసి షాక్కి గురయ్యారు. చెరువు గట్లపై బైక్లతో సంచరిస్తున్న కొందరు వ్యక్తులు మీడియా టీంలను కూడా చూడగానే ఒక్కసారిగా ముఖం చాటేస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. కొందరు బైక్లను వేగంగా తిప్పి వెళ్లిపోగా మరికొందరు మాత్రం తడబడుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రవర్తనను గమనించిన వారికి అక్కడ ఏదో అక్రమం జరుగుతోందని అనుమానం వెంటనే కలుగుతుంది. ముఖ్యంగా వారి బైకులపై ఉన్న బ్లూ కలర్ డ్రమ్ములు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారాయి. ఆ డ్రమ్ముల్లో ఏముంది అన్న ప్రశ్నకు సమాధానం తెలిసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపల చెరువుల్లో కోడి వ్యర్థాలు, కుళ్ళిన మాంసం వంటి పదార్థాలను దానాగా వేయడం పూర్తిగా నిషేధం. కానీ కొందరు నిర్వాహకులు మాత్రం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కోడి వ్యర్థాలు, కుళ్ళిపోయిన మాంసాన్ని డ్రమ్ముల కొద్ది తెచ్చి నేరుగా చెరువుల్లో పడుస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అక్కడి పరిస్థితులు చూస్తూనే కడుపులో తిప్పేసేలా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ కలుషిత వాతావరణంలో పెరిగే చేపలు తర్వాత మార్కెట్ కి చేరుతున్నాయన్న విషయం అనేది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా క్యాట్ ఫిష్ పెంపకం విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే క్యాట్ ఫిష్ పెంపకంపై నిషేధం విధించినప్పటికీ కొందరు అక్రమంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు కోసమే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ క్యాట్ ఫిష్లకు కుళ్ళిన కోడి మాంసం వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెరువుల నుంచి రోజుకు క్వింటాల కొద్ది చేపలను విజయవాడ మార్కెట్ కు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మార్కెట్లో సాధారణ చేపలుగా అమ్ముతున్న ఈ క్యాట్ ఫిష్లను ప్రజలు తెలియక కొనుగోలు చేసి తింటున్నారని అంటున్నారు. ఈ చేపలు తింటే ఆరోగ్యం పాడవుతుంది, ప్రాణాలకే ప్రమాదం అంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన వ్యర్థాలు తిని పెరిగిన చేపలను తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కలుషిత ఆహారం మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. మరోవైపు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. చెరువుల వద్ద జరుగుతున్న అక్రమాలను స్థానికులు పలుమార్లు గుర్తించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని చెప్తున్నారు. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు కూడా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ చక్రాని అయితే హెచ్చరించారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. అధికారులు వెళ్లిన తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. కొందరు అక్రమ వ్యాపారులు డబ్బు కోసం ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రజలు కూడా చేపలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపల వాసన, రంగు, నిల్వ చేసే విధానం వంటి విషయాలను గమనించాలని చెప్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించే చేపలను కొనుగోలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆహార భద్రత విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది ప్రాణాంతకమవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ చేపల దందా ఇప్పుడు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. కోడి వ్యర్థాలు, కుళ్ళిన మాంసంతో చేపలను పెంచుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.